కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ప్లాన్ చేయండి. అందుకే మేరీ గారు మన పోలీసులు చెప్పిన నా ఆలోచన కూడా చెప్పినాను అంటే ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి. ఈ 5 yearsలో నేను కరీంనగర్ పార్లమెంట్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అన్ని పార్టీల నాయకుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఎట్టి బస్సులో ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఇలా మార్క్ ఎంతో చూపడతా, తప్పకుండా చూపడతాను. 100% చూపడతా. నేను ఖచ్చితంగా ఉన్నా, ఆ ప్లాన్తో ఉన్నా. ఇది నా పేరు కోసమో లేకపోతే గుర్తింపు కోసమో కాదు. కాబట్టి రాబోయే రోజులు కూడా నేను తప్పకుండా సహకరిస్తా. మీరు ప్లాన్ తయారు చేయండి, వాళ్ళ ప్లాన్ తయారు చేసి అయ్యే ప్లాన్ తయారు చేయండి. ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ ఎవరికైనా కార్పొరేషన్ కానీ ఒక నియోజకవర్గం కానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే కేంద్రము నేరుగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది అమృత్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ పంపిస్తే దాన్ని కేంద్రం దగ్గర మా వంతుగా తప్పకుండా కొట్లాడో ఏదో విధంగా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత మాది ఉంటుంది. అట్లా ఇచ్చారంటే కర్ణాటక మొత్తం అద్దరికి వెనుక నిలబడాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. సరే నిధుల కొరత ఉన్నప్పుడు కూడా, గతంలో కొరత ఉంటే ఇప్పుడు కొరత ఉన్నప్పుడు కూడా నేను ఆ జోలికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడతా. నేను ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతా. ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి. మీకున్నటువంటి అనుభవాలు, మీకున్న ఆలోచనలు మీరు గారు చెప్పండి. మీరు ఒక ప్లాన్ తయారు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేసుకునే పద్ధతి పొన్న ప్రభాకర్ గారు కలుసా, నాకేం పొన్న ప్రభాకర్ కలుసా, గమున కమలాకర్ గారు కలుసా, అందరినీ కలుసా. అందరం కలిసి మీ కార్పొరేషన్, మన ఈ కార్పొరేషన్లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి. ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. స్కీమ్స్, అనేక స్కీమ్స్ ఉన్నాయి, కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి. ఆ స్కీమ్స్లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది. నేను మీ ఓని, నేను మీ మనిషిని. నేను ఇప్పుడు అన్ని పార్టీలకు సమానంగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. అట్లా చూస్తూ ఉంటాను. For more videos like this, subscribe Big TV channel.